యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఈ సైలెంట్ కాన్ఫరెన్షన్ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఒక రాంగ్ క్యాలిక్యులేషన్, ఒక ఎమోషనల్ డెసిజన్, ఒక రిలేషన్ చాలు హిస్టరీ మారిపోతుంది అసలు. ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్స్ కూడా చేయండి. గైస్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇరాన్ అండ్ యుఎస్ అసలు ఏం జరుగుతుంది, అసలు సిచ్యువేషన్స్ని ఎలా రాయబోతున్నారు, అసలు సిచ్యువేషన్స్ని ఎలా మార్చబోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య టెన్షన్ చాలా సీరియస్ స్టేజ్కి అయితే చేరింది. అఫీషియల్గా ఫుల్ స్కేల్ వార్ డిక్లేర్ చేయలేదు, కానీ గ్రౌండ్ రియాలిటీలో మిలిటరీ మూవ్మెంట్స్, ఇండైరెక్ట్ క్లాషెస్, ప్రాక్సీ గ్రూప్స్ అటాక్స్, సైబర్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవేమి కొత్త ఏం కాదు. 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యాయి. తర్వాత 2015 న్యూక్లియర్ డీల్ జరిగింది బారాక్ ఒబామా ప్రెసిడెన్సీ టైంలో. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ని డీల్ నుండి విత్డ్రా చేసిన తర్వాత శాంక్షన్స్ మరియు ప్రెషర్ మళ్ళీ పెరిగాయి. 2020లో ఇరానియన్ జనరల్ కాసిం సొలైమానీని యుఎస్ డోంట్ స్ట్రైక్లో ఎలిమినేట్ చేయడం టెన్షన్ని ఇంకా ఎస్కలేట్ చేసింది. ఇప్పుడు యుఎస్కి మిడిల్ ఈస్ట్లో చాలా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఫ్లైట్ జెట్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రెడీగా ఉన్నాయి. ఇరాన్ కన్వెన్షనల్ మిలిటరీ యుఎస్తో కంపేర్ చేస్తే తక్కువే, కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్యాపబిలిటీ స్ట్రాంగ్గా ఉంది. మరియు రీజనల్ అలైడ్ గ్రూప్స్ లాగా హజ్బుల్లా మరియు హౌత్ సపోర్ట్తో ప్రాక్సీ స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. డైరెక్ట్ వార్ స్టార్ట్ అయితే ఇరాన్ యుఎస్ బేసెస్ని టార్గెట్ చేయొచ్చు. ఇజ్రాయెల్ ఫ్యాక్టర్ సిచ్యువేషన్ని ఇంకా సెన్సిటివ్ చేస్తుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ ఐరన్ హాస్టిలిటీ ఆల్రెడీ హైగా ఉంది మరియు యుఎస్ ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. గల్ఫ్ కంట్రీస్ లాగా సౌదీ అరేబియా మరియు యుఏఈ కూడా ప్రెషర్లో పడవచ్చు. ఇంకా మోస్ట్ క్రిటికల్ పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వరల్డ్ ఆయిల్ సప్లైలో సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ అక్కడ నుండి వెళ్తుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ జరిగితే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైస్ సడన్ గా పెరిగిపోతుంది. వరల్డ్ ఎకనామీకి షాక్ వస్తుంది. వార్ ఫస్ట్ డేస్ లో మిసైల్స్ ఎక్స్చేంజ్, ఎయిర్ స్ట్రైక్స్, ప్రాక్సీ అటాక్స్, సైబర్ వార్ఫేర్, ఫైనాన్షియల్ మార్కెట్ క్రాష్ లాంటి డెవలప్మెంట్స్ జరగవచ్చు. ఈ ఫుల్ స్కేల్ లాంగ్ టర్మ్ వార్ అంటే రెండు దేశాలకి హెవీ లాస్ అబ్బా. సోషల్ క్యాజువాలిటీస్, ఎకనామిక్ కొలాప్స్ రిస్క్, ఇంటర్నేషనల్ ఐసోలేషన్, పొలిటికల్ ఇన్స్టాబిలిటీ. అందుకే చాలా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటి అంటే సిచ్యువేషన్ లిమిటెడ్ స్ట్రైక్స్, కవర్డ్ ఆపరేషన్స్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ లాగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. డైరెక్ట్ ప్రొలాంగ్డ్ వార్ ప్రాబబిలిటీ కంపారిటివ్ చాలా తక్కువ, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ మరియు యూరోప్ కంట్రీస్ మీడియేషన్ ట్రై చేస్తున్నాయి ఎస్కలేషన్ కంట్రోల్ చేయడానికి. షార్ట్ గా చెప్పాలనంటే సిచ్యువేషన్స్ డేంజరస్ మరియు అన్ప్రెడిక్టబుల్ స్టేజ్ లో ఉంది. ఎస్కలేట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంది, కానీ డిప్లొమసీ వల్ల కంట్రోల్లోకి రావచ్చు. ఫైనల్ అవుట్కమ్ బోల్డ్ లీడర్స్ డెసిషన్స్, స్ట్రాటజిక్ సర్క్యులేషన్స్ మరియు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. గైస్, జస్ట్ ఇమాజిన్ నైట్ స్కైలో మిసైల్స్ ట్రైల్ ఇమాజిన్ చేయండి. న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ అలర్ట్స్ ఫ్లాష్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్స్ రెడ్ లో క్రాష్ అవుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్స్ సీ మధ్య స్టాప్ అయ్యాయి. వరల్డ్ బ్రీత్ హోల్డ్ చేసి చూస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఈ సైలెంట్ కాన్ఫరెన్షన్ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఒక రాంగ్ క్యాలిక్యులేషన్, ఒక ఎమోషనల్ డెసిజన్, ఒక రిలేషన్ చాలు హిస్టరీ మారిపోతుంది అసలు. కానీ ఇంకో సైడ్లో నెగోషియేషన్ టేబుల్స్ కూడా ఉన్నాయి. క్లోజ్డ్ రూమ్స్లో డిప్లొమాటిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఫోన్స్ కంటిన్యూస్గా రింగ్ అవుతున్నాయి. వార్ని స్టాప్ చేయడానికి లాస్ట్ మినిట్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం రెండు మార్గాల మధ్య నిలిచింది, డిస్ట్రక్షన్ లేదా డిప్లొమసీ. వార్ అంటే మ్యాప్స్ లో బార్డర్స్ మారడం కాదు, అది సోల్జర్ ఫ్యామిలీస్ లో టీయర్స్, కామన్ పీపుల్ లైఫ్ లో స్ట్రగుల్, గ్లోబల్ ఎకనామీలో షాక్ వేవ్స్. మనకి హెడ్ లైన్స్ లాగా కనిపించిన ఈ టెన్షన్ మిలియన్స్ మందికి జీవితాన్ని డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ సింపుల్, కానీ ఆన్సర్
పవర్ఫుల్ లీడర్స్ ఈగో గెలుస్తుందా లేదా హ్యుమానిటీ గెలుస్తుందా? ఈ స్టోరీకి నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకి తెలియదు, కానీ ఒకటి మాత్రం క్లియర్, వరల్డ్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది. Until the next update, stay aware, stay prepared, because history is being written right now. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అయితే ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఇఫ్ ఇజ్రాయిల్ పైన ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ పిఎంని అంతం చేస్తే మాత్రం దేర్ విల్ బి ఏ వరల్డ్ వార్ 3 అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే ఒకవైపు నుంచి చూస్తే పస్తు పడుతున్న ప్రజలు ప్రాణాలు, ఆకలితో ఏడుస్తున్న పసి పిల్లలు కనబడుతున్నారు. ఇంకోవైపు చూస్తేనేమో ఈగోతో నిండిపోయిన ఫలస్తీన్ మాకు కావాలని మొదలైన ఈ యుద్ధం ఇరాన్ పిఎం ప్రాణాల వరకు పోయింది. అది నెక్స్ట్ యుఎస్, నెక్స్ట్ దీనిలో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వచ్చు, మనకైతే తెలీదు. మనమైతే సేఫ్ సైడ్ ఉన్నామని నేను అనుకుంటున్నాను, ఇండియా. బికాజ్ ఇండియా మిలిటరీ చాలా గట్టిది అండ్ ఇండియా ఎవరికి జోలికి పోదు. వెయిట్ చేద్దాం వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ డూ షేరింగ్, following, loving, liking, subscribing to me favorite Vlogs with Shan.